హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా ప్రాణం నువ్వేలే' పార్ట్ 5. అశ్వత్ జిప్ వేయగానే కృతి అశ్వత్‌ని చూసి భయంగా చూస్తుంది. అశ్వత్ తనేం చేశాడో అర్థమై, ఇదేంటి ఇలా చేశాను, తన ముందు తగ్గడానికి వీల్లేదు అని కృతి వైపు చూస్తాడు. కృతి, ఏయ్ నువ్వేం చేశావో తెలుసా అనే మాట పూర్తి కాకుండానే, అశ్వత్ నీకసలు బుద్ధుందా? నీ పని సరిగ్గా చేయటం రాదా? డోర్ వేసుకోవాలని తెలీదా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. నా కోసమే హ్యాండ్స్ ఇలా చేసుకున్నావని పాపం అని జాలిపడి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పడం మానేసి మళ్ళీ కోపంగా నన్నే అంటున్నావా? ఛ! మీ అమ్మాయిలు ఎంత ఇంతే. మంచి పని చేసినా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. అందుకే నాకు అమ్మాయిలంటే నచ్చదు. ఐ హేట్ లేడీస్ అని బయటికి వెళ్ళిపోతాడు అశ్వత్. కృతి అయోమయంగా ఫేస్ పెట్టి, ఏంటి హెల్ప్ చేశాడా? నేను థ్యాంక్ యూ చెప్పాలా? అసలు ఈయనేం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థమవుతుందా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అంటే ఏమని అర్థమైనా నేనే కదా కోప్పడాలి. తను తప్పు చేసి మళ్ళీ నన్నే తిడుతున్నాడు. ఇతన్ని ఎవరు చేసుకుంటారో కానీ పెళ్ళైన 3వ రోజే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తుంది అనుకుని డోర్ వైపు చూసేసరికి డోర్ కానుకుని చేతులు ఫోల్డ్ చేసుకుని తననే కోపంగా చూస్తున్న అశ్వత్‌ని చూసి, బాబోయ్! అలా చూస్తున్నాడేంటి, కొంపతీసి వినేశాడా అని ఇహిహి అని పళ్ళికిలించింది. సార్, మీరు మళ్ళీ వచ్చారేంటి అంటుంది నేలపై పడి ఉన్న కార్ కీస్ తీసుకుని. అశ్వత్ కోపంగా కృతి వైపు చూసి వెళ్తాడు. వామ్మో కృతి, వినేశాడే, నీకెందుకే అంత తొందర, వెళ్ళాడో లేదో చూసుకుని చావచ్చు కదా అని తనను తనే తిట్టుకుని మళ్ళీ కిందకి వెళ్ళి ఏం కాల్ చేస్తాడో ఏమో, ఏం అనుకున్నప్పుడే ఇంట్లో నుండి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు అన్నాక ఇంకా ఉండనిస్తాడా? బట్టలన్నీ సర్దుకుంటే బెటర్ చెప్పకుండానే, లేట్ కాకుండా వెళ్ళిపోవచ్చు అని లగేజ్ సర్దుకుని కిందకి వెళ్తుంది. అశ్వత్ కిందకి వెళ్ళి, అమ్మ టిఫిన్ పెట్టు, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. సుమతి వచ్చి టిఫిన్ పెడుతుంది. భార్గవి మినీని తీసుకుని వచ్చి, అశ్వత్ నేను ఒక మాట అడగాలి అంటుంది. అశ్వత్ సీరియస్గా భార్గవి వైపు, పక్కనే ఉన్న మినీ వైపు సీరియస్గా చూసి, తనెవరు పిన్ని అంటాడు. మినీ ఏడుపు మొహం పెట్టుకుని, అదేంటి బావా, నేను గుర్తులేనా మినీని అంటుంది. అశ్వత్ సీరియస్గా ఒక చూపు చూసి, పిన్ని నాకెవరూ గుర్తులేరు, గుర్తించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంతకీ విషయం ఏమిటి అంటాడు. భార్గవి, తన చదువు అయిపోయింది, బయట ఎవరి కంపెనీలోనో పనిచేయటం ఎందుకని నేనే ఇక్కడికి తీసుకుని వచ్చాను అంటుంది. ఇప్పుడు మన కంపెనీలో ఏ పోస్టు ఖాళీగా లేదు కదా అంటాడు. అప్పుడే వినోద్ కిందకు వస్తూ, నీకు పిఏ అవసరం కదా అశ్వత్, మీ నేనే పిఏగా అపాయింట్ చేస్తే మన మనిషే కాబట్టి కంపెనీ డీటెయిల్స్ బయటకు కూడా వెళ్లకుండా ఉంటాయి అంటాడు. ఆ మాట వినగానే భార్గవి మినీల ఫేస్ వెలిగిపోతుంది. పిఏగా ఉంటే అశ్వత్కి త్వరగా దగ్గర అవ్వచ్చు, తమ ప్లాన్ సక్సెస్ అని సంతోషపడిపోతుంటారు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ, నానా నాకు పిఏ అవసరం లేదు, అయినా నాకు ఈ అమ్మాయిలంటే నచ్చదని నీకు తెలుసు కదా, అయినా నాకు ప్రణవ్ ఉన్నాడు, ఇక పిఏ అవసరం ఉండదు అంటాడు. సుమతి, అశ్యు నీకు పిఏ అవసరం లేకపోతే వద్దు, కానీ ఏదో ఒక జాబ్ ఇవ్వు నానా, ఎంతైనా మీ పిన్నికి మేనకోడలు, మనకిన్ని కంపెనీలు పెట్టుకుని తను బయట జాబ్ చేస్తే ఏం బాగుంటుంది అంటుంది. అశ్వత్, సరే అమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా, కానీ రిసెప్షనిస్ట్ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది అంటాడు. మినీ, ఏంటి రిసెప్షనిస్టా అంటుంది సాడ్గా ఫేస్ పెట్టి. భార్గవి, ఏదైనా పర్వాలేదు అశ్వత్, చేస్తుంది అంటుంది. ప్రణవ్ కూడా వచ్చి తినడానికి కూర్చుంటాడు. వినోద్, సుమా దీక్ష ఎక్కడా, ఉదయం నుంచి కనిపించలేదు అంటాడు. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళింది అంటుంది. ఇక ప్రణవ్ మనసులోనే, ఇది 3 రోజుల నుంచి మొహం చూపించకుండా తిరుగుతుంది, మామూలుగా అయితే నేను దాని నుంచి తప్పించుకుని తిరిగేవాణ్ణి, మరి ఇదేంటి సీన్ రివర్స్లో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. కృతి మెట్లు దిగి కిందకి వస్తూ మనసులోనే, ఏంటి ఇల్లు ఇంత సైలెంట్గా ఉంది, ఈ పాటికే ఇల్లు అదిరిపోయేలా గొడవ చేసేవాడు కదా, ఏమై ఉంటుందబ్బా అని కింద చూసి, ఓ ఇతడు సైలెంట్గా ఉన్నాడంటే నేను అన్న మాటలకు ఏ గొడవ చేయలేదా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది. అశ్వత్, రాజు ఆఫీస్కి వెళ్ళాలి, కారు రెడీ చేయి, కీస్ డ్రైవర్కి ఇవ్వు అంటాడు. ఇక అందరూ ఒక నిమిషం పాటు షాక్ అయ్యి తేరుకుని, ఏంటి అశ్వత్ ఏమన్నావు, డ్రైవర్ కారు డ్రైవ్ చేయాలా అంటాడు వినోద్.
ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది నానా? డ్రైవరు కారు డ్రైవ్ చేయక రైలు, విమానాలు నడుపుతుందా అని. ఏంటి రాజు, తను వచ్చి కీస్ తీసుకోదా, మనమే ఇవ్వాలా అంటాడు. ప్రణవ్ తీసుకోవటానికి తను ఇక్కడ ఉండాలి కదరా అంటాడు. కృతి వచ్చి ఇక్కడే ఉన్నాను అన్నయ్య అని కీస్ తీసుకుంటుంది. ప్రణవ్, తను మన వెనక వైపే ఉంది కదరా, తను వచ్చిందని నీకెలా తెలుసు అంటాడు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి. కృతి ఇతనికి వెనక కూడా కళ్ళున్నాయేమో అనుకుంటుంది మనసులోనే. అశ్వథ్, అది చెప్పడానికి బుర్రుంటే చాలు, వెనకాలే కళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అని హ్యాండ్ వాష్ చేసుకుని, ప్రణవ్, నేను ఇంపార్టెంట్ ఫైల్స్ మర్చిపోయాను, అది తెచ్చుకునేలోపు తనను టిఫిన్ తినేసి రెడీగా ఉండమను అని 2 అడుగులు వేసి, కనీసం ఈ పనైనా సరిగ్గా చేయమను అని వెళ్తాడు మళ్ళీ చెప్పి. కృతి, ఓ అమ్మో ఓ అమ్మో, ఇతనికి మనసులో అనుకున్నవి కూడా వినపడుతున్నాయి అని ఫాస్ట్గా టిఫిన్ తినేసి కార్ దగ్గర రెడీగా ఉంటుంది. భార్గవి, మినీ, త్వరగా వెళ్ళే, ఆ కృతిని డ్రైవర్గా రమ్మన్నాడంటే నువ్వు తన మరదలివి, నేను తనతో పాటు ఆఫీస్కి తప్పకుండా తీసుకెళ్తాడు, త్వరగా రా అని అశ్వథ్ వచ్చేలోపు కారు దగ్గర ఉంటారు. అశ్వథ్ వచ్చి కారుకు అడ్డంగా నిలబడి ఉన్న భార్గవి, మినీల వైపు సీరియస్గా చూసి, ఏంటి కారుకు అడ్డంగా నిలబడ్డారు అని అంటాడు. మినీ ఆ వాయిస్లోని బేస్కే భయపడి గట్టిగా భార్గవి భుజం పట్టుకుంటుంది. మినీ కూడా మన ఆఫీసే కదా, నీతో పాటే తీసుకెళ్తామని అంటుంది సాగదీస్తూ. అశ్వత్, రాజు, ఇంకో కార్ కీస్ తీసుకునిరా అని ఆ కీస్ భార్గవి చేతికిచ్చి, మన ఇంట్లో మనిషికి ఒక కారు, తనను అందులో రమ్మనండి అని కారు ఎక్కి కూర్చుని కృతి వైపు సీరియస్గా చూసేసరికి కృతి కంగారుగా వచ్చి కారు స్టార్ట్ చేస్తుంది. చూసావత్త, ఆ కృతిని మాత్రం కారులో తీసుకెళ్లాడు అంటుంది. భార్గవి, చచ్చా, దాన్ని తీసుకెళ్ళింది డ్రైవింగ్ చేయడానికి, దానికి నీకు పోలికేంటే, అది డ్రైవర్ అంటుంది. అశ్వత్ ఆఫీస్ దగ్గర దిగి మళ్ళీ ఈవినింగ్ షార్ప్ 5కి ఆఫీస్కి రా అని లోపలికి వెళ్ళిపోతాడు. కృతి ఎప్పట్లాగే కారు ఆఫీస్ దగ్గర పార్క్ చేసి ఇక కాలేజ్కి వెళ్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుండి అశ్వత్ కృతిలను ఫాలో అయిన అతను అశ్వత్ కారు దిగి లోపలికి వెళ్ళగానే కృతి ఎప్పట్లాగానే కారు అక్కడే పెట్టి ఆటోలో కాలేజ్కి వెళ్తుంది. మళ్ళీ కృతి వెనకే కాలేజ్ వరకు ఫాలో అయ్యి కృతి కాలేజ్కి వెళ్ళగానే తను కూడా వెళ్ళిపోతాడు ఫాలో అయిన వ్యక్తి. అశ్వత్ ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నాడని అందరూ బొకేస్తో కంగ్రాట్స్ చెప్తున్నా పట్టించుకోకుండా అందరినీ సీరియస్గా చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. మేనేజర్ కేశవ్ స్టాఫ్ వైపు చూసి, అందరికీ అర్థమైంది అనుకుంటాను మన బాస్ గురించి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వర్క్ చేయండి అని అశ్వత్ క్యాబిన్లోకి వెళ్తాడు. కేశవ్, వాట్ నాన్ సెన్స్, ఇది ఆఫీస్ అనుకున్నారా, ఫ్లవర్ మార్కెట్ అనుకున్నారా, ఎక్కడ చూసినా ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేశారు అని గట్టిగా సీరియస్గా అరుస్తాడు. కేశవ్ మనసులోనే, పువ్వులను చూస్తే ఎలాంటి వాళ్ళకైనా ఫేస్లో ఆనందం వస్తుంది, ఈయనేమో చిరాకు పడుతున్నాడు అనుకుని, సార్, వినోద్ సార్ మీకోసం డెకరేట్ చేయించమన్నారు అందుకే అని ఆగిపోతాడు. అశ్వత్, మనం ఇప్పటి వరకు చేసినవి ఇకపై చేయాల్సిన అన్ని ఫైల్స్ తెచ్చి 10 మినిట్స్లో నా టేబుల్ పైన పెట్టాలి అంటాడు. కేశవ్ తెల్లమొహం వేసి, సార్ అది అంటాడు. మేక్ ఇట్ ఫాస్ట్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, 10 నిమిషాల్లో నీకు టైం అని ఆగు అంటాడు వెళ్తున్న కేశవ్ని. ఏంటి సార్ అంటాడు కేశవ్. అశ్వత్ ఒక పెయింటింగ్ చూపించి, ఇది ఆఫీస్, క్లబ్ కాదు, నీకు ఏ పెయింటింగ్ దొరకలేదా, ఈ పెయింటింగ్ పెట్టావు, ఇంకొకసారి ఇలాంటివి పెడితే చంపేస్తా వెళ్ళు అని ఆ పెయింటింగ్ని విసిరేస్తాడు. కేశవ్ ఆ పెయింటింగ్ తీసుకుని అశ్వత్ క్యాబిన్లో నుండి బయటకు వచ్చి, బాబోయ్, ఈయనేంటి ఇలా ఉన్నాడు, మనిషి అనేవాడు ఏదో ఒకటి ఇష్టపడతాడు, కానీ నీకు పొగడ్తలు నచ్చవు, పువ్వులు నచ్చవు, ఇక అమ్మాయిలంటే అస్సలే నచ్చరు, అసలు ఈ పెయింటింగ్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారా అని ఆ పెయింటింగ్ని కాసేపు చూసి, ఓ, ఇందులో అమ్మాయి ఉంది కదా, బహుశా అందుకే నచ్చలేదేమో, ఈ కాలంలో కూడా అమ్మాయిలను ఇష్టపడిన వాళ్ళు ఉన్నారంటే అది గిన్నీస్ రికార్డ్ బుక్లో రాయాల్సిన విషయం అనుకుని స్టాఫ్ ముగ్గురిని తీసుకుని స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. అందులో ఒక అమ్మాయి ప్రతిమ కేశవ్ని చూసి, సార్, ఏంటి ఫేస్ అలా పెట్టారు, కొత్త బాస్ ఎలా ఉన్నారు అంటుంది. ఎలా ఉండడం ఏంటమ్మా బాబు, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. అదేంటి సార్, సార్ చూడటానికి హాలీవుడ్ హీరోలో ఉన్నాడు కదా అంటుంది ఆ అమ్మాయి. చూడటానికి రాజకుమార్లా ఉన్నాడు, కానీ విశ్వామిత్ర మహర్షిలా కోపం ముక్కు మీదే ఉన్నట్లుంటుంది అని అని
త్వరగా ప్రతిమ, సార్ నాకొక 10 మినిట్స్ టైం ఇచ్చారు. ఇక మొత్తానికి ఎలాగోలా తంటాలు పడి ఫైల్స్ అన్నీ తీసుకుని వస్తాడు. ఇక ప్రణవ్ టిఫిన్ చేసి దీక్ష కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న క్లర్క్‌తో తను వచ్చినట్టు దీక్షతో చెప్పమని క్యాంటీన్‌లో కూర్చుని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దీక్ష నా కోసం ఎవరొచ్చారబ్బా అని ఆలోచిస్తూ వచ్చి క్యాంటీన్‌లో ఉన్న ప్రణవ్‌ని చూసి షాక్ అయ్యి అలా చూస్తూనే ఉంటుంది. ప్రణవ్ తన చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టి, నన్నిక్కడ చూసి షాక్ అయినట్టుంది అని వాటర్ ఇవ్వగానే మొత్తం గటగటా తాగేస్తుంది. ఇప్పుడు చెప్పు అంటాడు ప్రణవ్. ఏ ఏం చెప్పాలి? అయినా మీరిక్కడికి ఎందుకొచ్చారు అని లేచి వెళ్ళిపోబోతుంది. ప్రణవ్ తనని వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకుని 3 రోజుల నుండి నువ్వెందుకు నాకు ఫేస్ చూపించకుండా తప్పించుకుని తిరుగుతున్నావు? కనీసం ఇంట్లో సరిగ్గా తినడం కూడా లేదు. ఎందుకు అంటాడు. దీక్ష నేనేం తప్పించుకుని తిరగట్లేదు. వదలండి నేను వెళ్ళాలి అంటుంది. ప్రణవ్ కాస్త గట్టిగా ఎక్కడికి వెళ్ళేది? అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళు అంటాడు. అప్పటి వరకు తన బాధ అంతా కంట్రోల్ చేసుకుంటుంది. ప్రణవ్ కళ్ళల్లోకి చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసి ఏంట్రా ఏంట్రా నీతో చెప్పేది అంటుంది కోపంగా. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మన దీక్ష, ప్రణవ్ల క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్.